ఆ సమస్య అనేది మనం ఖచ్చితంగా పరిష్కరించాలి అనే ఉద్దేశంతో కూడా ఈ ప్రజావాణిని నడుపుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వచ్చారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి అవి కూడా తెలుసుకుందాము. చెప్పండి అసలు ఏంటి? 5 ఏళ్ళు అవుతుందమ్మా పింఛన్ రాకుండా. నేను ఒక్కదాన్ని చేసుకొని బతకాల. నా కొడుకు కొంచెం బాగలేక హెల్త్ బాగలేక ఇది ఇబ్బంది అవుతుంది. చాలా నరకం అవుతుంది నాకు పింఛన్ రాక. ఎక్కడికి పైన షకర్పూర్ నుంచి 3 పోర్లకు మెయిన్ రోడ్ మీద 30 పిల్లల మీద కొంచెం పడి చచ్చిపోయిందమ్మా. ఎక్కడ ఆధారం లేదు. కిరాయి బతుక రెక్కల మీద ఇప్పుడు 5 పెట్టాము, రిజెక్ట్ అయింది. కంట్రోల్ మాకు సంబంధం అంటారు, జిహెచ్ఓ మాకు సంబంధం అంటారు. మేము ఎస్ఐతో సిఐతో మాట్లాడినా సతాయిస్తే కానీ పేపర్లు ఇవ్వలే, డాక్యుమెంట్స్ మళ్ళీ తీసుకొచ్చిన, మళ్ళీ సబ్మిట్ అయినాయి, మొత్తం పొడగొట్టేసారు. మళ్ళీ బాండ్ పేపర్ చేయించిన, మా తమ్ముడు నేను చేయించినప్పుడు నా పేరు మీద ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. వెరిఫికేషన్ కాల్ వచ్చింది, 10 నిమిషాలు కాల్ చేసిన వాళ్ళ మెంబరు రిజెక్ట్ అయిందని చెప్తూ. ఇప్పుడు నాకు కాల్ రీజన్ సంతకం పెట్టిస్తే డైరెక్ట్ నేను ఆర్మీలోకి మెయిల్ పెట్టుకుంటా. కంట్రోల్మెంట్ ఇలా చనిపోయింది రసూల్పూర్లో. పేపర్స్ పెట్టి 5 years అవుతుంది, ఇప్పటిదాకా మాకు ఏ రిజల్ట్ రాలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేస్తుంది, మరి స్టేషన్ ఆఫీస్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి కూడా మాకేం సాయం వస్తలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ మేము కలవనికి సీఎం వాళ్ళని కలవనికొని వచ్చినాం. ఈ ఒరిజినల్స్ పేపర్స్ ఇవి మా డాక్యుమెంట్స్ చూపించాం. రిజల్ట్ ఆ ఫామ్లు ఇచ్చినాం, ఇవన్నీ సబ్మిట్ అయినా కానీ హోల్లో పెట్టేసారు మొత్తం. ఇప్పుడు నేను కలవనికి వచ్చిన డైరెక్ట్ ఇప్పుడు అలా తీసుకొని వచ్చినాం అమ్మని. ఇగో చెప్పు ఇక పేపర్స్ చూపి. ఇది ఇదే మెడికల్ డెత్ రిపోర్టు. ఎస్ఐ ఇట్లా డబ్బులు తిన్నాడు, 15,000 వచ్చింది చనిపోయినప్పుడు. ఆ పైసలు ఇట్లా మాకు ఇవ్వలేకపోదు, మేమే అప్లికేషన్ చేసుకున్నాము. అప్పుడు మాకు అసలు డాక్యుమెంట్స్ నాన్ సర్టిఫికేట్ ఇట్లా అప్లికేషన్ లేదు మా దగ్గర. ఇంటిమేషన్ నాకు ఇవ్వలేరు, ప్లస్ మాకు లేదు. ఎంత మా దబాయిస్తారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి చిరుకలు సాయేందర్ రెడ్డి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన బేగంపేట పిఎస్లో రిటర్న్ కంప్లీట్ ఇచ్చినాము. ఇక ఒరిజినల్ పేపర్స్ అన్న ఇవి. 5 years అవుతుంది. ₹1,00,000 పెట్టాను, అది అక్కడ పెట్టుకోను. మంత్రి మల్లారెడ్డి ఇగో చెప్తే. యా, నా పేరు ప్రవీణ్ అండి. నేను ఇక్కడ ఈ సర్వే నెంబర్ 648/1, 650 and 652లో నాకు ఒక ప్లాట్ ఉంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీ మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంది. సో ఇది కబ్జాకి గురవుతుంది ఎప్పటి నుంచో. మల్లారెడ్డి వాళ్ళ అనుచరులైన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చి మమ్మల్ని మా ప్లాట్లలోకి పోనీయకుండా చేస్తున్నారు. మేము ఇది 1989లో కొనుక్కున్నాం, మా పేరెంట్స్ కొనిపెట్టారు. వాళ్ళు తిరిగి ముసలోళ్ళు అయిపోయారు. మేము కూడా తిరుగుతున్నాం దీని వెనకాల. ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా కబ్జా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చిన తర్వాత ధరణిని అడ్డం పెట్టుకొని ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించారు 5708/2020 అని. దాని ప్రకారము ధరణిలో శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఒక 16 ఎకరాల ల్యాండ్ వేసి మా సర్వే నెంబర్లో 648/1లో ఆ పర్టికులర్ ల్యాండ్ని మొత్తము కొత్త పాస్బుక్ని అడ్డం పెట్టుకొని ఒక డాక్యుమెంట్ సృష్టించి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి చారిటబుల్ ట్రస్ట్ కింద డొనేట్ చేయడం జరిగింది. మా 366 మంది కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకొచ్చారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి ఎంతో మందికి మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి. పోలీస్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, గత కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు ఎన్నో మంది కుటుంబాలతో సహా వెళ్ళి కూర్చున్నాము. పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరగలేదు. ఈ న్యూ ఇయర్ అంటే 31st రాత్రి నుంచి మొదలు పెడితే 1st, 2nd, 3rd కూడా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే పొద్దున్న సాయంత్రం వరకు కూర్చున్నాము. మా కంప్లైంట్ లెటర్ తీసుకోలేదు, ఒక అక్నాలజ్మెంట్ లెటర్ ఇవ్వలేదు. ట్రెస్ పాసింగ్ కేసు అని చెప్పి మేము చెప్తే మా పర్టికులర్ లెటర్ తీసుకొని ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు సంబంధిత అధికారులు. ఇదే విషయం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, దాని మీద ఏం జరిగిందో తెలియదు. ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఫైల్ చేశాము. అక్కడ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మాకు ఎటువంటి సహకారం దొరకట్లేదు. ఏమన్నా అంటే మిమ్మల్ని మీ మీద కంప్లైంట్ వచ్చింది రండి అంటారు, పొద్దున కూర్చోబెడతారు. పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరిగింది, ఎందుకు ఏంటని తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. మాకు మాత్రం అక్కడ కూర్చోబెడతారు. కంప్లైంట్ ఎవరో తెలియదు. కంప్లైంట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి వస్తాడు, మల్లారెడ్డి అనుచరు అనేటువంటి శ్రీనివాస్ రెడ్డి బామ్మర్ది, ఆయన వచ్చి ఆయన మాట్లాడి నేను సెటిల్ చేస్తా అంటాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే మీరు బతికినన్ని రోజులు చచ్చే వారికి కూడా దీని ఏమి జరగదు, మీకు న్యాయం జరగదు అని చెప్పంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతోనే, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకంతో వచ్చాం. ఎందుకంటే సీఎం సార్కి ప్రత్యేకంగా మల్లారెడ్డి చేసిన కబ్జాల గురించి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ పర్టికులర్ ల్యాండ్ అంటే గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ పక్కనున్న సర్వే నెంబర్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన ఎన్నో ప్రజావేదికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చాలాసార్లు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద ఉన్న పూర్తి నమ్మకంతో మేము ఇక్కడ వచ్చాము. ఆయనే మా దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సంబంధిత విషయం మొత్తము పూర్తిగా తెలుసు. అధికారులు ఎవరు సహకరించట్లేదని తెలుసు. సంబంధిత అధికారులందరూ ఏ డాక్యుమెంట్స్ లేవని కోర్టుకు కూడా రాసిచ్చారు. కానీ మేము ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్ లెటర్లో
ఇప్పుడు సీఎం సార్కి మేము అవన్నీ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేము పూర్తి నమ్మకంతో వచ్చాము, ఎందుకంటే సీఎం సార్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కబ్జాల గురించి, మల్లారెడ్డి కబ్జాల గురించి పూర్తిగా. సో ఇంతమంది కుటుంబాలు సీఎం సార్కి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళే మాకు హెల్ప్ చేస్తే మేము అక్కడ ఉండి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండే అవకాశం ఉంది, లేదంటే మా జీవితాలు ఇంకా అక్కడే ముగిసిపోతాయి. అది జరిగేది. కడియాలు గిడియాలు పాతి పెడుతుండే